4-3 ప్రసంగాలు చేస్తే మొత్తం 22 ప్రసంగాలు అపోస్తల కార్యంలో ఉంటాయి. పేతురు గారు చేసిన ప్రసంగానికి 3,000 మంది మారారు. ఎంతమంది? ఆయన మాటలు చూడండి, కదిలించింది, ఆయన్ని ప్రభావితం చేయించాలి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నీ మనసు మారాలి, నువ్వు కదలాలి, నువ్వు కదలాలి, కదలొచ్చబడాలి. 3,000 మందిని మొట్టమొదటిగా ఆయన ప్రసంగం చేస్తూ మీరు ఎన్నో ద్రోహులని అనలేదు. ఆయన ప్రవక్తలను తీసుకొస్తాడు, చరిత్రను తీసుకొస్తాడు, సృష్టికర్తను తీసుకొస్తారు, యేసుప్రభు గారిని తీసుకొస్తారు. ఈయనను మీరు సిలువ వేసి చంపితిరి. ఇశ్రాయేలుడికి ప్రసంగం చేస్తున్నాడు. అంటే ఒక్క ప్రసంగానికి ఎంతమంది మారారమ్మా? మరి మేము ఆత్మీయ తండ్రి మనోహరం గారు, మురళి గారు కదల్చబడాలి. బలారాధన ఇస్తున్నప్పటికి ఇంకా కొంతమంది లెగట్లేదు బలారాధనలో. అంటే నువ్వు సంఘంలో కాదు, ఇంకా సంఘంలో పాలుపంచుకోవా? ఇంకా నువ్వు ఎప్పుడు మారుతావు? ఎప్పుడు కడగబడతావు? మన ప్రాణము యాకోబు అంటాడు, ఇంతలో కనబడే అన్నీ తెలిసి మీకు. అలా నోటంట పదం రాకముందే మీరు నాకంట చాలా బాగా చదువుతున్నారు తెలుసా బైబిల్, మీరు నాకంట సూపర్, మీరు చాలా మంచివారు. మీరు ఇప్పుడు నాకు ఉన్న స్నేహితులు చాలా బాగా చదువుతున్నారు బైబిల్ తెలుసా, చాలా బాగా చదువుతున్నారు. నేను కూడా అంత అలాగా థింకింగ్ చేయలేనేమో, అంతలాగా ధ్యానించలేనేమో. పేతురు గారు ప్రసంగం విని 3,000 మంది మారితే, మా ప్రసంగాలు విని మీరు ఎంతమంది మారుతున్నారు? ఎంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు? ఎంతమంది రక్షణ అనే కృపకు వస్తున్నారు? కదల్చబడండి. పేతురు గారి దగ్గరికి వెళ్తేనండి ఆయన మాటలో హృదయానికి గుచ్చుకుంటాయి. అక్కడ ఉంద మాట, ఎక్కడుందంట? వాళ్ళు హృదయము పొడవబడి ఏమైందంట? ఆయన వాళ్ళ హృదయాలు ఏమయ్యాయంట? పొడవబడి. అపోస్తలుడైన పౌలు గారి ప్రసంగాలు ఎలా ఉంటాయో తెలుసా? చెంప మీద కొట్టినట్టు ఉంటాయి. బ్రతుకుతావా ఇటునండు, లేకపోతేనా ఇటునండు, నునివెచ్చని స్థితి నువ్వు ఉండకూడదండి. అపోస్తలుడైన యోహాను గారి ప్రసంగాలు ఉంటాయి. పాపం చేసావంటే నువ్వు దేవుని దగ్గర నిలబడాలి, మనమందరం కూడా పాపులం అంటాడు. ఆయనతో కలిపికిని మరి ప్రభావితం చెయ్యాలి కదా, నీలో మార్చబడాలి కదా, చెక్కుతుంది కదా వాక్యము నేనేం చేస్తుంది? చెక్కుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఉంటుంది. ఆ వాక్యము హృదయం యొక్క తలంపులతో దూరుచు విభజించునంత మట్టుకు ప్రాణాత్మలను మూలుగులను సెపన్ గారు ప్రసంగం చేస్తారు. అపోస్తలుడైన ఇది మన సొలొమోను మహారాజు కట్టిన బిల్డింగ్, అది కాదయా పరిశుద్ధత. బిల్డింగ్ కాదయా, కట్టడముల కాదయా. ఆకాశము నా సింహాసము, భూమి నా పాదపీఠము, హస్తకృత ఆలయములో నేను నివసింపను. ఎక్కడ నివసిస్తాడు? నీ హృదయములో నివసిస్తాడు. నీకున్న ఆత్మ ఆయనకు మందిరముగా చేసుకున్నాడు. మరి భక్తిగా జీవించాలి కదా, పొడవబడాలి కదా, వాక్యం వింటే పొడవబడాలి కదా, మార్పు చెందాలి కదా. ఇప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళి నన్ను 1వ తరగతిలో జాయిన్ చేశారు, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7, 8, 9, 10 అన్నట్లకి కూడా మారుతూ వెళ్ళాలి కదా.
మళ్ళీ నేను 5వ తరగతి సబ్జెక్ట్ చెప్తే ఎలా ఉంటుంది నాకు? సరైన మేము చెప్పే మాటలు మీకు అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే మీ మనసులో మార్చలేకపోవచ్చు. అంతే, రెండే ఉంటాయి కారణాలు. మేము చెప్తున్నది మీకు అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే మీకు హృదయము వాత వేయబడిన మనస్సాక్షి గలవరవచ్చు. ఈ రెండే మార్గాలు. కానీ ఈ పేతురు గారు ప్రసంగం చేస్తూ మొదటి పత్రిక 2 పత్రికలను కుదిర్చి చూస్తే ఆయన రాస్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. అసలు ఇంకా ఆ మొదటి పత్రిక 2వ పత్రిక పరిశుద్ధత గురించే వెళ్ళిపోద్ది. ఇవే ఎక్కడ స్టాప్ లేదు అసలు. ఇంకా ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును. మన చెప్పడం ఈజీ, పరిశుద్ధంగా జీవించాలి చెప్పే మేము అంట మా గురించి కూడా ఉంది. మాకు బాగా శిక్ష. సిద్ధపడుతున్నప్పుడు వాక్యానికి నేను సిద్ధపాటు కలిగి అన్ని విడిచిపెట్టుకుని రావాలి ఇక్కడికి. అప్పుడు నేను మీకు చెప్పాలి, అప్పుడు మీరు గ్రహిస్తారు. కానీ విలువైన మాటలు మనం చూద్దాం. ఈ విలువైన మాటలు మీరు రాసుకోండి. భక్తుడగు లోతు గురించి చూద్దాం. లోతు ఇంకెళ్ళొద్దు. లోతు సొదొమ గొమొర్రా పట్టణస్థులో నివసిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాలులు కానించి, యవనస్తులు కానించి, వృద్ధులు కానించి ప్రతి ఒక్కరికి కామవాచ. కామవాచ అంటే తెలుసా మీకు? తెలుసా? అంటే ఏ స్త్రీనైనా చూసి ఆ స్త్రీని నేను కావాలనుకుంటున్నాను అన్నమాట మనసులో, లేకపోతే ఏదో రకంగా నేను లొంగ తీసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. అంటే వాళ్ళు వృద్ధులు కానించి, యవనస్తులు కానించి, పెద్దల వరకు కూడా ఎలా ఉన్నదంటే ఊరు పట్టణస్థులంతా కూడా వ్యభిచారముతో నిండిపోయారు. అక్కడికి ఈయన వెళ్ళాడు. ఎవరు? లోతు. కానీ గొప్ప సంగతి ఏంటి చెప్పనా? ఆ నీతిమంతుడు అంటాడు ఆయన్ని. ఎవరిని? లోతుని. అంటే నీతిని వెంటాడాడంటే నీతిని వెంటాడాడు. ఎందుకు నీతిని వెంటాడాడు? ఎవరి ద్వారా ఈయనకి నీతి తెలిసిందంటే అబ్రాహాము ద్వారా తెలిసింది. అబ్రాహాము తెరుహు, తెరుహు అలాగే వెళితే షేము, షేము నావోహు, నావోహు నుంచి అబ్బబ్బబ్బబ్బబ్బా తండ్రైన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు వినాలి ఈ మాటలో. వాళ్ళున్న పరిస్థితులను మనం చూస్తే మనం వణికిపోతాం. కానీ మచ్చ లేకుండా ఉన్నాడు ఆయన. నేనే వెళ్ళాను అనుకో, నన్ను దిక్కు నుంచి బంధించి ఒక రూములో ఉంచి నువ్వు మాత్రం పాపం చేయకుండా నేను పడిపోదునేమో. కానీ లోతు పడలేదు. లోతుని తీసుకొచ్చి దేవుడు ముందు పక్కన పెట్టి, లోతుకున్న విశ్వాసం నీకున్నదంటే మన దగ్గర ఎవరి దగ్గర ఉండదేమో. మైబీ మీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర ఉండలేకపోవచ్చేమో. మీరు మంచివారు. లోతు మాట్లాడుతున్నాడు ఈ రోజుని. ఆ వచనాలు చదువుతుంటే గడగడ గడగడ మనం వణుకుతాం. మనం ఎంత భక్త! సొదొమ గొమొర్రా పట్టణస్థుల మీద దేవుడు ఉగ్రతను కురిపించక ముందు వాళ్ళ పరిస్థితిని చూస్తే అబ్బో చాలా 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 దారుణంగా ఉన్నదండి. ఇది పేతురు గారు ఎవరెవరికి రాస్తున్నారో మొదట రాసిన పేతురు రాసిన పత్రిక. 2 పత్రికలు మీకు అర్థమైపోతాయి ఇంచుమించు. మొదటి రాసిన పేతురు రాసిన పత్రిక ఎవరెవరికి రాస్తున్నాడో చూద్దాం. ఆయన మొదటి అధ్యాయములో 2వ వచనం కానుంచి, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును
లాక్కొస్తున్నాడు. పరిశుద్ధులవ్వారు, పరిశుద్ధాత్మ మీకు వచ్చింది, మీరు కడగబడ్డారు, మీరందరూ పరిశుద్ధులే, దేవుని యొక్క పిల్లలైపోయారు. దేని ద్వారా అంటే రక్తము ద్వారా. ఏంటా రక్తం అంటే అమూల్యమైన రక్తము. ఏంటా రక్తం అంటే నిష్కలంకమైన రక్తము. ఏంటా రక్తం అంటే దోషము లేని రక్తము. ఏంటా రక్తం అంటే నిన్ను నన్ను పరిశుద్ధపరిచిన రక్తము. ఆ రక్తాన్ని చూపిస్తూ ఇక్కడ రాసుకొస్తున్నాడు. ఎవలెవలకి అంటే అనగా పొంతు, బాగా చెప్పుకొచ్చాడు కదా అంటే మళ్ళీ ఇక్కడ యాత్రికులు యాడ్ చేసాడేంటి పరిశుద్ధాత్ముడు? యాత్రికులు యాడ్ చేశాడంటే మనము యాత్రికులమును. చాలా సూపర్. మీరు ప్రతి వచనం మీకు తెలుసు. నిజంగా మాకు తెలిసినంత మేము నిజంగా తెలియలేదు నిజంగానే. ఏంటి అక్కడ యాత్రికుల్లోనై ఏంటి లోకానికి 2 పాయింట్లు ఇక్కడ అర్థం చేసుకోవాలి. లోతు భార్య లోకం, లోతు పరలోకం. లోతు నీతిమంతుడు, లోతు భార్య అవిశ్వాస అయిపోయింది. లోతు భార్య లోకం అయితే లోతు పరలోక సంబంధం అవ్వాడు. ఇద్దరికీ వివాహమైంది కదా. ఇద్దరు కూడా మంచి ప్రయాణం చేశారు కదా. అంటే భార్య వచ్చినట్టు భర్త రాడేమో, భర్త వచ్చినట్టు భార్య రాలేడేమో, పిల్లలు రాలేమో. లోతు గారికి కూడా కుమార్తెలు ఉన్నారు తెలుసా మీకు? లోతు గారికి కుమార్తెలే కాదు కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాలేకపోయారు, ఎందుకంటే భక్తిహీనులైపోయారు. కాబట్టి ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు ఈ ఉత్తరం అంటే మళ్ళీ అగైన్ నేను చెప్తున్నాను, ఆసియా బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభము చెప్పి రాయినది. ఏంటి మ్యాటర్ అంటే మీరు ఇప్పుడే పరిశుద్ధులు అనుకుంటున్నారేమో. పాత నిబంధనలో ఒక భక్తుడు ఉన్నాడు లోతు. ఆయనకంట ముందు ఒక వ్యక్తి ఉన్నాడు నావూహు. నీతిని ప్రకటించారయ్యా. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతును. అంటే ప్రభు సమర్థుడనమాట మనం తప్పించడానికి. నువ్వు నీతిగా జీవిస్తే, నువ్వు నీతిని వెంటాడితే, నీతి అనేది నీ హృదయంలోకి వస్తే అది ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా. అది ఎలా వస్తుంది? బైబిల్ ధ్యానించడం ద్వారా. అది ఎలా వస్తుంది? సేవకులు చెప్పుతున్న మాట నీ హృదయములో పొడవబడిన తర్వాత. అంటే ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2 పత్రికలు కూడా యాడ్ చేస్తే ఇదిగో ఈ అన్యజనుల చెదిరి ఉన్న సంఘాలకు రాస్తున్నాడు, మీరు పరిశుద్ధంగా జీవించాలి అంటాడు ఆయన. 19లో అంటాడు, అమూలమైన రక్తము చేతను అనగా నిర్దోషమున నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతను విమోచింపబడుతున్నారని మీరు ఎరుగుదురు కాదా. ఆయన జగతి పునాది వెయ్యబడక మునుపే నింపబడును గాని మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన, అండర్లైన్, విశ్వాసులైన, నువ్వు విశ్వాసుడు అవ్వాలి. ఆయన కనెక్ట్ అవ్వాలి. నువ్వు మాకు కాదు చెప్పే, మాకు కాదు, నువ్వు ప్రభుకి దగ్గర అవ్వాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
వాళ్ళ పరిస్థితులు చూస్తేనండి, సొదొమ గొమొర్రా పట్టణస్థులు చూస్తేనండి వరుస వాయువు లేదండి. బాధ అనిపిస్తుందండి. వాక్యము అర్థమవకపోతే, వాక్యము హృదయంలో గుచ్చుకపోతే, వాక్యము తెలియకపోతే ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథము అంటర్లైన్ చేసుకోండి ఈ మాట. ఒక మాటకి వెళ్ళాం కదా. 6వ అధ్యాయము సొలొమోను మహారాజు ఎవరు కుమారుడు? ఎంత ఆస్తి ఇచ్చాడు ఈయనకి? ఎవరికి లేనంత ఆస్తి. కింగ్ అప్పుడు కింగ్ అయినా ఈయన. తర్వాత ఎంతమందిని చేసుకున్నాడు ఈయన? ఎంతమంది ఉపపత్తులు? టోటల్ రౌండ్ ఫిగర్ 1000 మందిలో స్త్రీల్లోనూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా చూశాడు. తర్వాత ఏమన్నాడు ఈయన ప్రసంగిలో? ఆయన రాజేష్ అన్నారు కదా, వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని చెబుతూ సామెతల్లో ఒక మాట అంటాడు. 26వ వచనంలో చదవండి. 6వ అధ్యాయం 26. ఇక్కడి నుంచి నేను చదువుతాను అన్నమాట. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని వస్త్రము కాలకుండినా, పక్క భార్యను మనం మోహంలో చూసినా, పక్క భార్యను మనం ఆశించినా, నీ దేహము చాలా రెడ్ జోన్లో ఉన్నదని గుర్తించుకో. మోదీ గారు అలా చెప్తారేంటంటే, తీర్పు దినాన నువ్వు ప్రత్యక్షమవ్వాలి. ఆయన వాని క్రియల చెప్పున, అంతేనా? ఆయన వాని క్రియల చెప్పున బాగా దూరంగా వెళ్ళిపోవాలి. చూడండి, వస్త్రం కాలటం ఏంటి? వస్త్రం అన్నా కూడా ఆత్మని పెట్టుకోండి. వాని ఆత్మ కాలకుండినా బోందా. వస్త్రం అంటే ఆత్మే కదా. తర్వాత ఒకడు నిప్పుల మీద నడిచిన వాని పాదములు కమలకుండినా. ఒకవేళ నిప్పుల మీద నడకపోతే మీరు నిప్పులేసుకుని నడండి. తర్వాత థామస్ అయ్య గారు, మనోహరం గారు, నేను వస్తాం ప్రార్థన చేస్తాకి, కాలు చూపించండి. ఎందుకు చెప్పారు బాబు? మోదీ గారు ఎందుకు చెప్పారు బాబు? అనవసరంగా ఇవి నడిచేసిందని నిప్పుతో రాల్చాడు. నిప్పు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే నరకానికి సాదృశ్యంగా ఉంది. అంతేనా? ఒకడు నిప్పుల మీద నడిచిన వాని పాదములు కమలకుండినా, లాక్కొస్తున్నాడు ఇక్కడ పాయింట్. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆపాకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనచ్చాలడు. అబ్బా, ఇది పేతురు గారు రాస్తున్నదంటే ఇదిగో పరిశుద్ధంగా మీరు ఉండండి. ఇదనమాట. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలో? కప్పదోకియా, ఆసియా, బిదునియా, పొంతు, ఆశలో ఉన్న చెదిరి ఉన్న ఇవి యాత్రికులు అందరికీ, సంఘాలకి చెప్తున్నాడు. వాళ్ళకే చెప్పడమా అంటే ఇప్పుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకే కాదు, ఇది మనకు కూడా పరిశుద్ధంగా జీవించాలంటాడు. అంతే. అల్టిమేట్గా నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును. అస్సలు ఏ విషయంలో చెప్పడానికి కూడా మనం పనిచేయమండి. ఏ విషయంలో కూడా చెప్పడానికి మనం పనిచేయము. ఎందుకు పనిచేయమంటే రాస్తున్నది పేతురు గారు. ఆయన అడిగామంటే నా ప్రసంగం ఈయన 3000 మంది మారారు. 9 ప్రసంగాలు చేసిన అపొస్తలుల కార్యములో అంటాడు ఆయన, నేను పెద్దనై ఉన్నాను, సాక్షినై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇలా చెప్తూ జరిగిపోయిన చరిత్రను తీసుకొస్తూ ఇప్పుడు రండి పేతురు రాసిన 2వ పత్రికకి.
పేతురు రాసిన 2వ పత్రిక రండి. 2వ అధ్యాయానికి మీరు మొదటి నుంచి వద్దు, కానీ ఇక్కడ సందర్భం మనము 5వ వచనము 6వ వచనం ఈ రోజున మనము కొన్ని మాటలు దీని మీద ధ్యానిద్దాం. ఏంటంటే చెప్తాను, చదివి. కానీ ఇక్కడ ఎందుకు చరిత్ర తీసుకొస్తున్నాడో నేను వెనక్కి వెళ్ళాను ఒకసారి. సామెతలు 6:26-27 ఏమన్నాను? వస్త్రము కాలకుండున, నిప్పుల మీద నడితే పాదములు కమలకుండున, అలాగే పొరుగువాని భార్యను ముట్టివాడు. దీన్ని తీసుకొస్తూ ఈ పరిశుద్ధులకు చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఈ పరిశుద్ధులకు తీసుకొస్తున్నాడంటే 5వ వచనం కానీ రాసుకొస్తూ నేను చదువుతానమ్మా. మరియు ఆయన పూర్వమందు లోకమును విడిచిపెట్టక. ఏంటంట? ఏంటి? లోకమును విడిచిపెట్టక, లోకమును విడిచిపెట్టక కామ ఉంది, భక్తిహీన సమూహము మీదకి జలప్రావును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నావోహును మరి 7 కాపాడు. నావోహు ఏం ప్రకటించారు అక్కడ? నీతి ఎవరు? యేసుక్రీస్తు. అంతేనా? యేసుక్రీస్తు ప్రభువారేనా? మరి మన పిలాతు భార్య, పిలాతు అన్యుడు, పిలాతు భార్య కూడా అన్యురాలు. ఇంకా సిలువ వేసేస్తున్నారు. సిలువ వేసేస్తే మత్తయి సువార్తలో కనపడుతుంది ఆ సందర్భం. ఒకసారి సందర్భం మనం చదువుకుని వద్దాం. మత్తయి సువార్త 20 ఆ సందర్భం తీయండి. 28 27 అధ్యాయము. మీరు 15 కానిచంత రాసుకోండి. 17, 18 చదవండి. మీరు కోరుచున్నారు, బర్బానా లేక క్రీస్తు అనబడని యేసునా అని వారిని అడిగిను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించారని అతడు ఎరిగి ఉండును. ఇందులో ఎవరు నెంబర్ 1? పిలాతు బాగున్నాడు. ఎవరు నెంబర్ 2లో నాశనంలో ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత ఎక్కడ నొక్కు చదవాలి? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుని జోలికి పోవద్దు. ఎందుకు పోవద్దు అన్నదో ఈ ప్రొద్దున ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపను. వెంటనే ఇంగిలి కుదరదన్నారు. వెంటనే 24వ వచనం చదవండి. పిలాతు మీకు గుర్తుందా? ఎవల ఆచారం చేస్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు చేసిన ఆచారాన్ని వాళ్ళకి చూపిస్తున్నాడు. ఏంటి ఆచారం? నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధనని మీరే చూచుకుంటానని చెప్పును. అందుకు ప్రజలందరూ వాని రక్తం, దేవుడిని సృష్టికర్తని కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకోకుండా ఆకాశమందును భూమి అందును భూమి క్రింద నేను ఆయన నామమున ప్రతి వాణి నాలుక వంగునట్లు. రావట్లేదే? మరి అదే మరి అంటే బైబిల్ బాగా చదవాలి, బైబిల్. నేను చెప్తుంటే మీరు దానికి చెప్పాలి. అది బాగా ఎప్పుడు గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ నీతిమంతుని రక్తం గురించి నేను
నిరపరాధిని మీరే చూచుకోండి అని చెప్పును. అందుకు ప్రజలు వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనిరి. దీన్ని లాక్కొస్తూ పేతురు గారు ద్రోహులారా అంటాడు, ఇశ్రాయేలులారా అంటాడు. రక్తం గురించి అర్థం అవ్వకపోతే అలా తడుముకుంటాం మనం. రక్తం గురించి మనకు అర్థం అవ్వకపోతే పాపం జోలికి వెళ్తాం. నీతిమంతుడు అర్థం అవ్వకపోతే చేద్దాంలే, మారదాంలే, థామస్ గారు అలా చెప్తారు, మనోహర్ గారు అలా చెప్తారు, మధుబాబు గారు అలా చెప్తారు, మురళి గారు అలా చెప్తారు, మారదాములే అంటే రాసి పెట్టుకో, అగ్ని ఆరదు, అందులో ఉంటావు. ఎప్పటికైనా చనిపోతాను నేను, ఎప్పుడైనా సరే మరణము దగ్గరలో ఉన్నానేమో. గుర్తుపెట్టుకో, మారు మనసు పొందు. మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలించకపోతే గొడ్డలు ఎక్కడుంది? కింద ఉంది, పైన లేదు. స్టెప్ అంతా ప్రవక్తల కానించి ఆదికాండం కానించి కిందకు వచ్చేసింది, కింద ఉంది. కట్ చేస్తే చెట్టు పడుతుంది. రండి, పేతురు రాసిన 2వ పత్రిక రండి, ముగించేసుకుందాం త్వరగా, స్పీడ్గా చదివేసుకుని. నోవహు నీతిని ప్రకటించాడు, అయిపోయింది. 6వ వచనం కానీ చదువుకుందాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాను పట్టణంలో భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, డోరు కొట్టి రా, డోరు కొట్టి తాగుదామరా, డోరు కొట్టి ఇలా పక్క స్నేహం చేద్దామరా, ఇలా చేద్దాం అలా చేద్దామంటే దయచేసి వెళ్ళకండి. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ప్రత్యక్షము కావాలి ఆయనకి. అప్పుడు నీ వస్త్రము కాలకోకుండా చూసుకో. ఒక ఆయన 22వ మత్తయి సువార్తలో తీయక్కలొద్దు కానీ వస్త్రం లేకుండా వెళ్ళిపోతాడు. నాకులంటాడు వస్త్రం లేకుండా వెళ్ళిపోతాడు, ఆత్మీయమైన వస్త్రం లేకోకుండా. ఏది వస్త్రం అని అడుగుతాడు. నేను అలా మౌనమైపోయాను. వెంటనే గాబ్రియల్ దూత, వీళ్ళందరూ దూతలు ఉంటారు, తీసుకెళ్ళి వెన్నీని ఎక్కడమ్మా నరకలు పడేసి. సేమ్ అంతే. 7వ వచనం చెప్తున్నాడు ఆయన, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత నీతిని మనం కాపాడుకోవాలంటే శ్రమ వస్తుంది, నెంబర్ 1. తర్వాత ఓర్పు ఉండాలి, నెంబర్ 2. సహించు వారంగా ఉండాలి. మనము కోపపడి వారంగా ఉండకూడదు. పక్కవారు మనల్ని ఏమైనా మాట్లాడితే మనం సహించుకుని వారంగా ఉండాలి. ఒకరినొకరు మనం సహించుకుని వారంగా ఉండాలి. మత్తయి సువార్త 18 కానీ 17లో కానీ ఇదే విషయాలు మాట్లాడతాను, తీయక్కలొద్దు. తర్వాత అంటున్నాడు ఆయన, బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించును, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి దాని చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములో ఎంత సాక్ష్యం కలిగి ఉన్నాడో చూడండి. ఈయన ఎంత సాక్ష్యం కలిగి ఉన్నాడు చూడండి. పాపం చేయాలంటే అవకాశం వస్తే తెగ చేసేస్తాం పాపం మనం. అది బయటడిన తర్వాత చాలా ఆందోళన చెందుతాం. ఇటు కుటుంబానికి ముఖం చూపించుకోలేము, ఇటు భార్యకి ముఖం చూపించుకోలేము. అందరూ కూడా మనల్ని అసహించుకుంటారు. నన్ను బట్టుకు నన్ను బాగా అసహించుకున్నారు ముందు, రక్షణలో రాకముందు అందరూ. తర్వాత అంటున్నాడు ఆయన 3 విషయాలు చెప్తున్నాడు. తాను చూచిన వాడిని బట్టి వినిన వాడిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములో దినమంట, రోజు వెంబడి రోజు, రోజు వెంబడి రోజు, రోజు వెంబడి రోజు చెప్తున్నాడు ఆయన. నీతి కల తన మనస్సును నొప్పించుకుని వచ్చును. మళ్ళీ రాసుకొస్తున్నాడు ఆయన, భక్తులను శోధనల నుండి తప్పించుకున్నాను మాట చూద్దాం. ఆదికాండం రండి, ఇప్పుడు ముగించేసుకుందాం, అయిపోయింది సమయం.
ఆదికాండానికి రండి, 19వ అధ్యాయము. ఆదికాండానికి రండి. ఎలా తప్పించారో దేవుడు అది చూద్దాం, చరిత్ర చూద్దాం కదా. ఆదికాండానికి రండి, 19వ అధ్యాయము. మీరు అధ్యాయం అంతా మీరు చదువుకోండి. మనము ముఖ్యమైన పాయింట్లు మనం చూద్దాం. 5వ వచనం కానీ చదవండి. మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని తీసుకుని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్ద వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా అన్నాడంట. నెంబర్ పాయింట్, సహనమేనా అమ్మ? చెప్పండి, సహనమేనా? కోపడ్డా? మనం అలాగే ప్రయాసపడాలి, మనం అలాగే పోరాడాలి. బాగా ఊరికే రాదు పరలోకం. అసలు నటించకూడదండి. నటన అనేది అసలు అది ఈ లోక నటన దేవునికి వైరం అనేది మీరు ఎరగరా అన్నాడు ఆయన. లోక నటన నడుతుంది. నటించేవాడు అపవాది. నటిస్తున్నది మనలోకి వచ్చి నటిస్తున్నాడు వాడు, మనలోకి వచ్చి నటిస్తున్నాడండి. అన్నలారా అన్నాడు ఆయన, ఇంత పాతముకు కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు ఎవరిస్తారండి? ఎవరిస్తారండి? నీతిమంతుడు ఊరికే రాదండి. పరిశుద్ధాత్ముడు పలికించాడంటే ఆ నీతిమంతుడు అంటే ఊరికే అనలేదండి ఆయన్ని. తన కుమార్తెలను ఇచ్చేసాడండి. ఎవరికి? వరుసు వాయువు లేకుండా తిరుగుతున్న వ్యక్తులకి. నాకు మా కోపం, పాపం వింటున్నప్పటికీ సరసరమని నరమ నుంచి అబ్బో తట్టుకోలేను. ఈ గ్రంథం అర్థమైన తర్వాత, గ్రంథము నాకు నేనే పరీక్షించుకుంటున్నాను, నేను మహాప్రధాన పాపనియా అంటాను, చేసిన తప్పులు బట్టి నేను అన్నాడు ఆయన. 8లో, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు సెలవైతే వారి యొద్దకు మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుదును, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడని ఈ మనుష్యులు నా ఇంటికి వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమో చెయ్యకూడదని చెప్పినప్పుడు, వారు నీవు అవతలకి పొమ్మనరి మరియు వారు వీడెవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పుగా నుండవో చూచుచున్నాడు, కాగా వారికంటే కీడు నీకు ఎక్కువగా చేసిమని చెప్పి లోతు అన్న మనుషుని మీద దుమ్ముగా పడి తలుపులు పగలగొట్టి సమీపించారంట. తర్వాత రక్షించుకున్నారండి. అల్లులు ఎగతాళి చేశారండి. 14లో చూడండి, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చెయ్యబోచున్నాడని చెప్పును. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యవలే ఉన్నాడు. దుష్టిలో ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గమును నిలవక, అపహాసకులు, మెయిన్ పాయింట్, అపహాసకులు ఉన్నారంటే నువ్వు అక్కడి నుంచి జంప్ అయిపో. ఎప్పటికైనా ప్రమాదమే, శత్రువు కంటే ఎక్కువ ప్రమాదం వాళ్ళు అపహాసకులు. ఈరోజు నీ మీద ఒక్క సాక్ష్యం అడుగుతున్నాను మీ దగ్గర నుంచి. లోతు లాంటి జీవితం నువ్వు జీవించగలవా? లోతు ఎలాగైతే పరిశుద్ధతను వెంటాడాడు, నీతిని వెంటాడాడు, అలాగే మనం జీవించగలమా? అలా జీవిస్తే మన నాదల సభ సంఘములందరం కూడా రాబోతున్న రాజుని ఎదుర్కొంటాం, మంచి అలంకరణతో ఎదుర్కొంటాం, పరిశుద్ధతతో ఆయన ఎదుర్కొంటాం. ఆయన వస్తున్నాడు వరుడు, మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండువారుగాక, మనమందరం కూడా నీతిమంతులు అయినగాక. అలా మనమందరం కూడా పరిశుద్ధత కలిగి జీవించుకోవాలి. ఒకటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము, 17వ అధ్యాయం క్షమించండి, 17వ అధ్యాయము 26వ వచనం కానించి మీరు రాసుకోండి.
30 వచనం కానీ చదువుకుందాం. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము వరకును ఆ దినం మీద మిద్ది మీద ఉండువాడు ఇక మీదట తన సమగ్రను తీసుకున్నటకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండువాడు తిరిగి రాకూడదు. ఆ లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొన గూరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని కాపాడుకునివాడు దాన్ని సజీవముగా కాపాడుకును అని. 34లో ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనుపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. 36 ఇద్దరు స్త్రీలు తిరగర విసుదురు, ఒకతి కొనుపోబడును, ఒకతి విడిచిపెట్టబడును. గుర్తించుకో, నువ్వు ఏ పక్షాన ఉన్నావో. లోతు పక్షాన ఉన్నావా? లోతు భార్య పక్షాన ఉన్నావా? నాకైతే మీరు మామూలుగా లోతు పక్షాన ఉన్నట్టు కనపడుతున్నారు. ఎంత వేడైనా తట్టుకుని వింటున్నారు. చెప్పడాక మేము చెప్పేస్తాం, మీరు అనుసరించాలి. లోతునన్నాడు పరిశుద్ధాత్ముడు, ఆ నీతిమంతుడు. మనం కూడా అలా జీవిద్దాం, విడిచిపెడదాం పాపాన్ని, మంచి మార్గాన్ని ఎన్నుకుందాం. ఆ మార్గము ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ కలుగునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఇంతవరకు నీ విలువైన మాటలు ప్రభు మీరు విన్నారని నమ్ముచున్నానయ్యా. చెప్తున్న నాకు బలాన్ని ఇచ్చినందుకు మా కాపర గారికి, మనోహర్ గారికి, మురళి గారికి, సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ తండ్రి, ప్రతి హృదయము తండ్రి పొడవబడి రక్షణ కృపకు వచ్చేలాగా సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, కొనసాగిస్తున్నందుకు యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మ, పేరు పేరు చెప్పిన అందరికీ వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనుల గారికి మళ్ళీ తిరిగి సమయాన్ని అప్పచెప్తున్నాను. రెండయ్య గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు కూడా ప్రియులు మధువుగా నిలబడి లోతుని జ్ఞాపకం చేస్తూ అనేక వాక్యాలను చూపిస్తూ మనకు ఆత్మ జీవితంలో వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ప్రభువుల